ఒకటే పని సాధ్యం ప్రవర్తి సంయుక్తం వనినా యోజనం మయా గృహానామంగళం దేవం త్రైలోక్య వివిరావహావజ్ఞాదేవం పరిహించామే దేవాయ ప్రవాత్మనే రాహివాన్నరగాత్మకోర నిత్యక్షోరేణవోత్తరే సాక్షాదే సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః ప్రార్థన పూజాఖ్యం కర్మ కరిష్యే ఓం కేశవాయ నమః ఓం శ్రీ వెంకటేశాయ నమః గోవిందాయ నమః శ్రీ వెంకటేశాయ నమః మాధవాయ నమః శ్రీ వెంకటేశాయ అర్జునాయ నమః శ్రీ వెంకటేశాయ నమః అనంతాయ నమః శ్రీ వెంకటేశాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద శ్రీభద్రమారమణ గోవింద అంబరీష వరద గోవింద వరద గోవింద రమణ గోవింద రమణ గోవింద అస్కవాయ ఉత్తరగం తరత్తం విచక్రమాణస్త్ర ధోరుఘాయ విష్ణోరరాడవస విష్ణు పృష్టమస విష్ణు స్నప్త్ర స్తోర్ విష్ణు శివరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవపది విష్ణవేత్త తదస్య ప్రియమవిహాద అస్య నర యత్ర దేవ యవమనంతే గురుక్రమస్య సహివంగా ఉండాలని తత్సంకల్పం చేత శ్రీ స్వామివార కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నదాన ట్రస్టు వ్యవస్థకు తత్ వాళ్ళ యథాశక్తి సంకల్పంగా ఈ యొక్క ధార్మిక అనేటువంటి ఉద్దేశం చేత తత్ వాళ్ళ శక్తి సంకల్పం చేత ఈ యొక్క 10 టన్నుల కూరగాయలను స్వామివారి ట్రస్టుకు తరలించేటువంటి వ్యవస్థ ఏర్పాటు జరిగింది. ఇది అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, కుల మత వర్ణ విభేదాలు ఏవీ లేకుండా లోక సమస్తమందరూ కూడా బాగుండాలనే సత్సంకల్పం చేత ఈ యొక్క సంకల్పం చేశారు. కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరియు గ్రామస్తులందరూ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపైన ఉండి ఆయన అందరినీ కూడా రక్షిస్తూ ఆయన చల్లని చూపుల్లో మనందరూ కూడా ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు చాలా శుభదినం. పలమనేరులోని గంటావూరులో గల గంగమ్మ గుడి చైర్మన్ ధార్మిక రత్న నంది అవార్డు గ్రహీత, ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాడు మన గంటావూరు మురుగన్ గారు. ఎల్లవేళలా ప్రతిరోజు కూడా ప్రతి వారం శుక్రవారం మంగళవారం అంతా ఒకటి నిత్యాన్న దానం చేస్తూ ఉంటారు గంటావూరు గంగమ్మ గుడిలో. వారి పుట్టినరోజు ఈ నెల 27వ తేదీ జరిగింది. అప్పుడు మనకు బండి రాలేదు.
ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు దేవుడు ఈ బండి పంపించారు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ కుటుంబం తరఫున తిరుమల వెంగమాంబ అన్నదానం ట్రస్ట్కి ఈరోజు మనం కూరగాయలు పంపిస్తున్నాం. 10 టన్నుల కూరగాయలు. ఆ మురుగన్ గారు వారి కుటుంబం ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, పిల్లా పాపలతో చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలని ఆ కలియుగ దయ్యం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మనం ప్రతి నెల కూడా పల్మనేరు మార్కెట్ నుంచి కూరగాయలు పంపిస్తున్నాం. రైతులు మండి ఓకేరన్నా రెడ్డన్నా అందరూ కూడా రైతులు ప్రతి ఒక్క స్వచ్ఛందంగా చాలామంది రైతులు కూడా కూరగాయలు ఇస్తున్నారు. మన మండి యజమానులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా పడి మనకు పంటలు బాగా పండి రైతులంతా బాగుండాలని, ఎందుకంటే రైతే రాజు, రైతులు బాగుంటే మనమంతా కూడా 3 పూట్ల బాగా భోంచేస్తామని ఈ సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం కోరుకుంటున్నాము. ఈ సమావేశానికి మేము ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వచ్చి దాన్ని యూట్యూబ్లో పత్రికలు తీసి మరి ఒక 10 మంది ఇక్కడికి వచ్చి అన్నదానానికి వాళ్ళు చేతునిచ్చేదానికి మీరు చేతునిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మీ విలేకరులకు మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన పలమనేరు సమాజం పైన నిండుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓ నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ, ఓ నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. గోవిందా.